అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే ఈ వ్లాగ్ వచ్చేసి అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి. మా అత్తయ్య వాళ్ళు కొత్తగా ఇల్లు కొనుక్కున్నారనమాట. ఇంటి వాతావరణం అంతా ఎలా ఉంది మీకు చూపించాలి అని చెప్పి ఈ వీడియోలో అయితే మాత్రం మంచి మంచి పూల మొక్కలు, ఇల్లు అంతా కూడా ఎలా ఉంది, ఇంటి చుట్టూ వాతావరణం ఎలా ఉంది అనేది మీకు ఈ వీడియోలో పోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా అత్తయ్య మాటల్లో మీరు విందురు కానీ మా అత్తయ్య. హాయ్ అత్తయ్య, మీ ఇల్లు చూసేటప్పటికైతే అసలు ఇంటి ముందుకి రాగానే మాకైతే వాతావరణం చాలా బాగా నచ్చింది. ఇంకా నువ్వు మీ మొక్కల గురించి, మీ ఇంటి గురించి నీ మాటల్లో నువ్వు చెప్పాలి. మా సబ్స్క్రైబర్లు అందరూ కూడా చక్కగా ఈ వీడియోని లైక్ చేస్తారు. మా అత్తయ్య వాళ్ళ మనవరాలండి, మధ్యలో మా అత్తయ్య వాళ్ళ మనవరాలు మాట్లాడుతుంది. అత్తయ్య రా అత్తయ్య. మొక్కలు అయితే భలే ఉన్నాయి. రావులేగా. ఇవేమో మన బొకేలలో పెట్టే గులాబీలు. ఓకే. బొకేలో నెల రోజులైనా వాడిపోదట ఇవి. ఓకే, బాగుంది అత్తయ్య. ఇవేమో మల్లె. అబ్బా, ఈ మల్లెపూలు ఏంటి అత్తయ్య అసలు ఇట్లున్నాయి? ఇంత చిన్న చెట్టుకి మల్లెపూలు. నేను బయట పెడితే ఇదంతా మట్టి వస్తుందని అందులో పెట్టా. అసలు ఇవేమో మన శంకు పూలు. నిన్ననే మొన్న వేసా, 3 days కి అలా మొలకలు వచ్చాయి. ఓకే. ఇవేమో వంగనారు. 9 రకాల వంకాయ చెట్ల నారు పోసా అనమాట. పొడుగు వంకాయలు, తెల్ల వంకాయలు, రౌండ్ వంకాయలు, ఇట్లా ఎగ్ ప్లాంట్ అంటే ఎగ్ కలర్ వైట్ ఉంటాయి కదా ఆ వంకాయలు. ఇదేమో సన్నజాజి. ఇదేమో ఈ సన్నజాజి. ఇది సన్నజాజిగానే తీగలాగా కాకుండా అంత చెట్టునే వస్తుంది చెట్టు. ఇది మామూలు దేశవాళీ గులాబీని, ఆరెంజ్ కలర్. ఇది అయితే అత్తయ్య, ఇప్పుడు ఈ కుండీలలోనే ఉంచుతావా నువ్వు? ఇంకేమన్నా ప్లాన్ మట్టి వేసి ఇంటి ముందు కంపోస్ట్ అది వేసి మళ్ళీ నాటాలి వేరే. అంటే మా అత్తయ్యకి కూడా మొక్కలంటే బాగా ఇష్టం అండి. ఇక్కడ చామంతి గురించి చెప్పు. ఇక్కడ చూడండి, మా అత్తయ్య డెకరేషన్ చేసుకున్న విధానం తులసి కోట దగ్గర చక్కగా అనమాట చామంతి పూలు పెట్టుకుంది. ఇట్లా మొత్తం కూడా డెకరేషన్ చేసుకుంది. ఈ చామంతి ప్లాంట్స్ కూడా అక్కడ తీసుకొచ్చా అత్తయ్య? నర్సరీలో తీసుకున్నవే. ఇక్కడ హైదరాబాద్లో నర్సరీనా? ఇదేమో ఉసిరి చెట్టు. ఓకే. ఇదేమో మిరపనారు, పుదీనా. ఇది మల్లె చెట్టు. మొత్తం మంచిగా వస్తే మా అమ్మాయి మొత్తం అదేలే, చిన్నపిల్లలు ఉన్నప్పుడు హై ప్లాంట్ ఇవి కూడా బాగున్నాయి. ఫ్లవర్స్ చామంతిలో రకం వండర్. ఇది కృష్ణ తులసి, లక్ష్మీ తులసి. ఓకే, మనం పూజ చేసుకునేది లక్ష్మీ తులసి. ఇక్కడ వాటర్ పెట్టాలి కాబట్టి రోజు ఇలా పెట్టుకుంటాను. పూజలకి మాత్రం తగ్గదండి మా అత్తయ్య. ఇంకో వాస్తు ప్రకారం మొత్తం కూడా ఇలా పెట్టేసుకుంది. మా ఇంటి దేవుడు శివుడు. మా ఇంటికి కాపలాగా ఎప్పుడు మా శివయ్య మమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఓకే. ఇక నువ్వు ఇంటి గురించి, లోపల ఇంటి విశేషాలు చెప్పు. లోపలికి వెళ్దాము. అత్తయ్య, మీ ఇల్లు చూసేటప్పటికైతే అసలు ఇంటి ముందుకి రాగానే మాకైతే వాతావరణం చాలా బాగా నచ్చింది. ఇంకా నువ్వు మీ మొక్కల గురించి, మీ ఇంటి గురించి నీ మాటల్లో నువ్వు చెప్పాలి. మా సబ్స్క్రైబర్లు అందరూ కూడా చక్కగా ఈ వీడియోని లైక్ చేస్తారు. మా అత్తయ్య వాళ్ళ మనవరాలండి, మధ్యలో మా అత్తయ్య వాళ్ళ మనవరాలు మాట్లాడుతుంది. అత్తయ్య రా అత్తయ్య. మొక్కలు అయితే భలే ఉన్నాయి. రావులేగా. ఇవేమో మన బొకేలలో పెట్టే గులాబీలు. ఓకే. బొకేలో నెల రోజులైనా వాడిపోదట ఇవి. ఓకే, బాగుంది అత్తయ్య. ఇవేమో మల్లె. అబ్బా, ఈ మల్లెపూలు ఏంటి అత్తయ్య అసలు ఇట్లున్నాయి? ఇంత చిన్న చెట్టుకి మల్లెపూలు. నేను బయట పెడితే ఇదంతా మట్టి వస్తుందని అందులో పెట్టా. అసలు ఇవేమో మన శంకు పూలు. నిన్ననే మొన్న వేసా, 3 days కి అలా మొలకలు వచ్చాయి. ఓకే. ఇవేమో వంగనారు. 9 రకాల వంకాయ చెట్ల నారు పోసా అనమాట. పొడుగు వంకాయలు, తెల్ల వంకాయలు, రౌండ్ వంకాయలు, ఇట్లా ఎగ్ ప్లాంట్ అంటే ఎగ్ కలర్ వైట్ ఉంటాయి కదా ఆ వంకాయలు. ఇదేమో సన్నజాజి. ఇదేమో ఈ సన్నజాజి.
ఇది ఇది సన్నజాజి చిన్నగానే తీగలాగా కాకుండా అంత ఆ, చిన్న చెట్టు. దాంట్లోనే వస్తుంది. చెట్టు. ఇది మామూలు దేశవాళీ గులాబీని ఆరెంజ్ కలర్ ఇది. అయితే అత్తయ్య ఇప్పుడు ఈ కుండీలలోనే ఉంచుతావా నువ్వు ఇంకేమన్నా ప్లాన్ తీస్తాయి మట్టిలో మట్టి వేసి ఓకే, ఇంటి ముందు కంపోస్ట్ అది వేసి మళ్ళీ నాటాలి వేరే. అంటే మా అత్తయ్యకి కూడా మొక్కలంటే బాగా ఇష్టం అండి. ఇక్కడ చూడండి మా అత్తయ్య డెకరేషన్ చేసుకున్న విధానం తులసి కోట దగ్గర చక్కగా అన్నమాట చామంతి పూలు పెట్టుకుంది. ఇట్లా మొత్తం కూడా డెకరేషన్ చేసుకుంది. ఈ చామంతి ప్లాంట్స్ కూడా అక్కడ తీసుకొచ్చా అత్తయ్య? నర్సరీలో తీసుకున్నవే. ఇక్కడ హైదరాబాద్లో నర్సరీనా? ఇదేమో ఉసిరి చెట్టు, ఓకే. ఇదేమో మిరపనారు, పుదీనా, ఇది మల్లె చెట్టు. మొత్తం మంచిగా వస్తే మా అమ్మాయి మొత్తం అదేలే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆహా ఈ ప్లాంట్ ఇవి కూడా బాగున్నాయి ఫ్లవర్స్. చామంతిలో రకం బా వండర్. ఇది కృష్ణ తులసి, లక్ష్మీ తులసి. ఓకే, మనం పూజ చేసుకునేది లక్ష్మీ తులసిని. లక్ష్మీ తులసి ఇక్కడ వాటర్ పెట్టాలి కాబట్టి రోజు ఇలా పెట్టుకుంటాను. పూజలకి ఏ మాత్రం తగ్గదండి మా అత్తయ్య. ఇంకో వాస్తు ప్రకారం మొత్తం కూడా ఇలా పెట్టేసుకుంది. మా ఇంటి దేవుడు శివుడు. అది మా ఇంటికి కాపలాగా ఎప్పుడు మా శివయ్య మమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఓకే, ఇక నువ్వు ఇంటి గురించి లోపల ఇంటి విశేషాలు చెప్పు. అత్తయ్య మామయ్య కళలకు తగ్గట్టు వారికి ఇల్లు డిజైన్ చేసి ఉండడంలో కట్టిన ఇంటినే కొనుక్కున్నారండి. అంటే అంత సెర్చ్ చేసి ఇక్కడే ఉంటారు కాబట్టి ఈ ఏరియా ఎలా ఉంటుంది అని అన్నీ కూడా చూసుకొని మరి మళ్ళీ కట్టేటప్పుడు కూడా ఇంటికి మంచిగా నీళ్లు పట్టారా పట్టలేదని చెప్పి మనము ఎక్కడో ఉన్న వాళ్ళము ఇల్లు కొనుక్కోవడం వేరండి. మనకు దగ్గరలో ఇల్లు కావాలి అని మనం అనుకున్నప్పుడు ఆ కడుతున్న ప్లేస్కి వెళ్ళి చక్కగా అక్కడ వాచ్మెన్ ఉండి నీళ్లు పెడుతున్నాడా పెట్టట్లేదని చెప్పి చక్కగా మనమైతే చూసుకోవచ్చు అనమాట. ఇది మనకు ఒక ప్లస్ పాయింట్ అండి. మనం అదే ఊళ్ళో ఉండి అక్కడ కట్టే ఇళ్ళని తీసుకునే వాళ్ళకి మాత్రం ఇది వండర్ అని చెప్పాలన్నమాట. ఎక్కడి నుంచో వచ్చి మనం ఇల్లు టకాటకా కొనుక్కునే వాళ్ళకి చాలా నష్టాలు జరుగుతాయండి. ఎందుకంటే ఇంటికి మెయిన్ నీళ్లు పట్టడమే ఇంపార్టెంట్ అండి. ఇంటికి ఎంత నీళ్లు పడితే అంత మంచిదన్నమాట. అందుకోసమే చాలామంది ఓన్గా ఇల్లు కడుతూ వాళ్ళే కష్టపడి నీళ్ళని పెడుతూ ఉంటారు. మీరు చాలా చోట్ల గమనించారో గమనించలేదో. అది వెనకటి తరం వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఇప్పటి వాళ్ళకైతే ఇదంతా తెలియదు, కానీ పెద్ద వయసు వాళ్ళకి మాత్రం ఇంటికి ఎంత స్ట్రాంగ్ ఏంటి అని అంటే నీళ్ళే అని చెప్పి టక్ అని చెప్తారండి. అదనమాట, నీళ్ళతోటి అంత స్ట్రాంగ్నెస్ అనేది వస్తుందన్నమాట. ఆ కట్టే ఇసుక సిమెంటు సున్నం ఏదైనా సరే అండి, ఎనీథింగ్ అనమాట. ఎనీథింగ్ ఇంటికి వాడిన ఏ వస్తువు అయినా కానీ మనకి నీళ్ళతోటి మమేకమైపోయి నీళ్ళతో ఉన్న స్ట్రాంగ్నెస్ అనేది ఇంకెక్కడ దేనికి ఉండదన్నమాట. అంత స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. అందుకోసం ఇంటిని చూస్ చేసుకునే విధానం అలా ఉండాలన్నమాట. ఉంటారు, ఎక్కువ ఉండరు కాబట్టి పైన ఇల్లు ఉండి మనము అంతా ఏం చేసుకుంటాము అనేవాళ్ళు కూడా ఉంటారనమాట. అలా కట్టేవాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించుకొని కడుతూ ఉంటారండి ఎవరైనా కానీ బిల్డర్స్. ఇక్కడ బిల్డర్ కూడా ఈ ఇంటిని కట్టిన బిల్డర్ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఆలోచించాడనమాట. కానీ అత్తయ్య వాళ్ళు మాత్రం వాళ్ళకి వచ్చిపోయే చుట్టాలకి అలాగనే వాళ్ళ బంధువులు బాగా వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి ఇప్పటివరకు అయితే వాళ్ళ మనసులో అయితే రెంటెడ్ అంటే అలా ఆ పర్పస్ అయితే అస్సలు లేదండి. ఓన్గానే కింద పైన మొత్తం కూడా ఓన్గానే ఉంచుకున్నారు ప్రస్తుతానికైతే. ఇంకా ముందు మనకి ఇదంతా మార్బుల్స్ ఇవన్నీ శుభ్రం చేసుకోవాలంటే కూడా పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్ ఫ్యూచర్లో చేతగానప్పుడు ఎవరికైనా అద్దెకిస్తారేమో కానీ బట్ ఇప్పుడు మాత్రం కాదనమాట. ఇక్కడ ఈ పోర్షన్లో ఉండే వాళ్ళకి వాష్ ఏరియా అనమాట ఇక్కడ ఇచ్చారు. వీళ్ళకి బాత్రూమ్స్ అన్నీ కూడా అటాచ్డే లోపలే ఉన్నాయండి. మనకి వాష్ ఏరియా మాత్రం ఇలా వచ్చేసిందనమాట. చూసారు కదండి, ఇంటిని మొత్తం లోపల చూసారు కదా. ఇంకా దాని తర్వాత ఏంటి అంటే ఇది చుట్టుపక్కల వాతావరణం అనమాట. ఇంకా చూడండి చుట్టుపక్కల వాతావరణము ఎంత మనకి పీస్ఫుల్గా ఉందో చూడండి. చుట్టూ కూడా గ్రీనరీ,
ఇంకా దూరంగా కనపడేవన్నీ పొలాలు. అంటే ఇది పొలాల మధ్యలో అనమాట. ఈ ప్లాట్స్ అన్నీ కూడా చక్కగా ఇక్కడ అరేంజ్ చేసి కట్టారనమాట. చాలా బాగా ఉందండి. ఎందుకు అంటే ప్రతి ఇల్లు కూడా ఒక బ్యూటీని తలపించేలాగా కట్టించారనమాట. అంతా కూడా బిల్డర్ కూడా చాలా బాగా కట్టించాడు దగ్గరుండి. ఇంకా అత్తయ్య వాళ్ళు పైకి వచ్చేటప్పటికి ఒక రిలాక్స్గా ఇలా ఉయ్యాల్లో కూర్చొని ఒక టీ తాగాలన్నా లేదా ఏదైనా స్నాక్స్ తినాలన్నా అలా మొత్తం కూడా పొలాలని మనం ఆస్వాదిస్తూ చక్కటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఇలా ఏదన్నా కొంచెం టీ కాఫీ అలా తాగాలన్నా కానీ చాలా బాగా అనిపించింది. ఉయ్యాల కూడా చాలా బాగా నచ్చిందండి. చూసారు కదా ఎంత రిలాక్స్గా ఉందో అక్కడ కూర్చుంటే. ఇదండి. ఇంకా ఇక్కడ లోపలికి వచ్చేటప్పటికి ఇక్కడ అంటే ఇంటి కింద అనమాట. ఇక్కడ మళ్ళీ మనం స్టెప్స్ దిగిన తర్వాత వాష్ ఏరియా అనేది ముందుకు ఇచ్చాడండి. వెల్కమ్ టు మై హోమ్ అని కూడా రాసి మా చిన్న బోర్డుని అయితే అక్కడ పెట్టేశారు మా వాళ్ళు. అంటే మనకి బ్యూటిఫుల్ మన ఇల్లు మనకి నచ్చింది అని అంటే ప్రతిదీ కూడా అందులో మనం ఇన్వాల్వ్ అయిపోతామండి. చూసారు కదా, ఇది బయటికి వచ్చి మొత్తం కూడా నేను ఇల్లుని మొత్తం కూడా చూపిస్తున్నానండి. శ్రీ నిలయం అన్నమాట ఇంటి పేరు. ఇలా చక్కగా అయితే అత్తయ్య వాళ్ళు మనం కట్టాలన్నా కానీ చాలా మనకి వర్క్ అవుతుంది. అది కాక మన ఏజ్ని బట్టి మనం ఇల్లు కట్టించగలిగే పరిస్థితి కూడా ఏజ్ కూడా ఉండాలండి. డబ్బు ఒక్కటే కాదు కదా, మనకి వయసు కూడా సహకరించాలి. అలాంటిది అత్తయ్య మామయ్య చక్కగా కట్టిన ఇల్లుని తీసుకున్నారు. మాకు కూడా చాలా సంతోషం వేసింది. ఇంకా ఇక్కడ మొక్కలు అనమాట. అత్తయ్యకి కూడా మొక్కలు అంటే ఇష్టం అని చెప్పా కదండి. నాకు కూడా 4 బొప్పాస్కాయ మొక్కలు, ఇంకా మిర్చి మొక్కలు వేసింది, వంగ మొక్కలు వేసింది. మీ గార్డెన్లో వేయను అని చెప్పి నాకు ఇచ్చింది. అలాగే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఇవాళ వస్తూ అండి ఏం గిఫ్ట్ తెచ్చానో తెలుసా? మాకు ఉన్నది నాకు సంతోషాన్ని ఇచ్చేది. నేను ఈ మధ్య మా గార్డెన్ వల్ల ఎంత ఆనందాన్ని పొందుతున్నాను మీ అందరికీ తెలుసు కదా. దొండకాయలు అయితే అత్తయ్య వాళ్ళకి తీసుకొచ్చి రేపు వండుకోండి అత్తయ్య, ఈరోజు ఇంతమందికి సరిపోవు, రేపు మీరందరూ చక్కగా మామయ్యకి వండి పెట్టు అని చెప్పి దొండకాయలు అయితే అత్తయ్యకి ప్రజెంట్ చేశానండి. అది చిన్నదే కానీ ఆ చిన్నదైనా కానీ మా అత్తయ్య కానీ నాకు కానీ చాలా వాల్యుబుల్ అనమాట. అదండి కొన్ని మమతానురాగాలు అలాగే ఉంటాయండి. అత్తయ్య వాళ్ళు ఈ ఇల్లు ఇవాళ చూసి ఆనందించడానికైతే మేము ఇలా వచ్చాము. ఇల్లు అయితే చాలా బాగుంది అత్తయ్య, చాలా చాలా బాగుంది. ఇల్లు అయితే బాగా నచ్చేసింది అనమాట. ఇంతకంటే వర్డ్స్ లేవు అత్తయ్య. ఇల్లుకు తగ్గట్టు మీ కుటుంబానికి తగ్గట్టు ఇల్లుకు తగ్గట్టు మీరు చాలా బాగున్నారు. మీ ఆదరణ ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అత్తయ్య మామయ్య ఎప్పుడు కూడా ఆదరణలో తగ్గేదే లేదన్నట్టు ఉంటాడు. మా మామయ్య అయితే మరీ అండి. మామయ్యకి కొంచెం వీడియోని తీద్దాము అంటే అసలు మామయ్య అయితే వీడియో ఒప్పుకోవట్లేదనమాట. నాకైతే మామయ్యని కూడా చూపించాలని వీడియోలో ఉందిలే కానీ కొంతమందికి ఇష్టం ఉండదు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు కదండి. ఇదనమాట మా మామయ్య గురించి మాకు తెలిసిన మంచి విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు జర్నీ కాదండి ఇది, ఇంకా నాకు 50 ఇయర్స్ వచ్చినాయండి. దాదాపుగా 10 నుంచి లెక్కేసుకోండి 40 ఇయర్స్ జర్నీ అనమాట మా మామయ్య వాళ్ళది మాది. ఇంత జర్నీలో ఏ రోజు కూడా కానీ కించెత్తు అనుకున్నది లేదు. వాళ్ళు ఫస్ట్ నుంచి ఎలా ఆదరణ మాకు చూపించారో ఆదరణలో కించిత్ కూడా ఆదరణ తగ్గలేదండి. అదనమాట. అందుకోసమే ఎంత దూరమైనా కానీ ప్రేమ అభిమానాల ముందు ఏవి పనికిరావండి. ఆ ప్రేమ కోసమే ఈరోజు తెల్లవారుజామున లేచి బయలుదేరి అత్తయ్య వాళ్ళ ఇంటికైతే ఇలా వచ్చేసాము. చూసేవాళ్ళు అనుకుంటారు అకేషన్ లేదు, ఏం లేదు, పని పాట లేదు, ఊరినే జర్నీలు చేస్తున్నారు అనుకుంటారు. కాదండి, ఎంతెంత ప్రేమలు ఉంటాయో అండి ఆ జర్నీల వెనుకనమాట. అది ఈరోజు ఈ జర్నీ అనమాట. ప్రతిదీ కూడా నాకు ఇంపార్టెంట్గా నేను ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఒక అకేషన్కి వెళ్ళినా కానీ వాళ్ళ గురించి, ఇంకా చిన్ననాటి స్నేహితుల గురించి, ఇంకా చెప్పాలి అని అంటే బలగం ఉంటేనే బలం అండి అని నేనైతే బాగా నమ్ముతానన్నమాట. అందుకోసమే బలాన్ని ఎప్పుడు కూడా వదులుకోకూడదు. అంటే బంధువుల్ని ఎప్పుడు కూడా దూరంగా ఉంచకూడదు. అది ఉన్నవాళ్ళ లేని వాళ్ళ అనేది కాదండి, మన మనసుకు ఎంత దగ్గర ఉన్నారు అన్నదే నేనైతే ఆలోచిస్తాను. ఇదండి ఈ వ్లాగ్ వచ్చేసి అయితే మేము
ఒలిగొండలోని మా మామయ్య అత్తయ్య వాళ్ళ ఇల్లు చూడటానికైతే ఇలా వచ్చేసాము. ఈ వీడియో మీకు కూడా నచ్చుతుంది అని చెప్పి మనసారా కోరుకుంటున్నానండి. ఎందుకంటే నా మనసుతోటి మీరు కూడా ముడిపడి ఉంటారనమాట. నా మనసుకు ఏది నచ్చుతుందో నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా అలానే రీచ్ అవుతారని చెప్పి మరీ కోరుకుంటున్నాను. ఎక్కడైనా ఏ క్లిప్ అయినా మిస్ అయ్యి క్లిప్కు ముందు మాటలు మాట్లాడితే మాత్రం ఏమీ అనుకోవద్దండి. వీడియోస్ కొన్ని పెట్టేటప్పుడు అలానే ఉంటాయి అన్నమాట. మీరందరూ కూడా చిన్న మిస్టేక్స్ని మీరు మనసులో పెట్టుకుంటారు అని చెప్పి నేనైతే బాగా ఆలోచిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు ఓపిక్గా మా వీడియోలు మీరు చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇంకా ఉంటామండి. మరొక్క వీడియోతోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.